నమస్తే, నా పేరు దుర్గం నవీన్. నాది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ కాస్పేట్ మండల్లోని కాస్పేట్ విలేజ్. అయితే మనకి ఏంటంటే నేను ఈరోజు రోడ్ ప్రాబ్లం గురించి అయితే మీ ముందుకు వీడియో తీసుకొస్తున్నా. మనకు ఈ విలేజ్కి ఇది మండల్, దీనిలోకి ఇది మెయిన్ రోడ్ చూడండి ఎట్లా మొత్తం అనేదాన్ని. ఇది మొత్తం చూడండి, గుంతలు మొత్తం ఇవన్నీ వాటర్ తోటి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నుండి ఇటు లోపలికి వెళ్ళాలంటే చాలా విలేజెస్ ఉన్నాయి. ఏ విలేజ్కి వెళ్ళాలన్నా మెయిన్ రోడ్ ఇదే. కాకపోతే ఏ అధికారులు దీన్ని పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. నేను ఆల్రెడీ దీని గురించి 3 months బ్యాక్ కూడా నేను వీడియో చేసిన. ఇక్కడ నుండి చాలామంది వెళ్తుంటారు, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత చాలామంది పేషెంట్స్ వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు, ఎమర్జెన్సీ వెళ్ళే వాళ్ళు వెళ్తారు. వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డస్ట్ ప్రాబ్లం చాలా అవుతుంది. అట్లనే ఎవరు కూడా దీన్ని పట్టించుకోవాలని నేను కోరుతున్నా. అదే మనము బయటికి వెళ్ళినాం అనుకోండి, బైక్ పట్టుకొని హెల్మెట్ లేకుండా పోతే పోలీసు వాళ్ళు ఆపి ఫైన్ వేస్తారు. 135 రూపాయలని, 500 అని, అది అని ఇదని వేస్తారు. కాకపోతే ఈ రోడ్ ఇట్లా ఉన్నప్పుడు మరి అధికారులకు మేము ఫైన్ వేయాలా? ఎవరికి ఫైన్ వేయాలి? ఇది ఎవరు పట్టించుకుంటారు? ఒక హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది కావచ్చు అని భయంతో ఫైన్ వేసి పంపిస్తారు. ఇంకొకసారి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు అని, యాక్సిడెంట్ అవ్వద్దు అని ఆలోచిస్తారు. అదే రోడ్ ఇట్లా ఉన్నప్పుడు యాక్సిడెంట్లు అవ్వవా, కింద పడి ఏమైనా అయితే దానికి బాధ్యత ఎవరు, రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఏ అధికారులు తీసుకుంటారు? రాజకీయ నాయకులు తీసుకుంటారా, అధికారులు తీసుకుంటారా? దీనికి మాకు ఇదైతే ఆన్సర్ చెప్పాలి. ఇమీడియట్లీ రోడ్ అయితే మాకు శాంక్షన్ అయితే చేయాలి. కాజ్పేట మెయిన్ జీపీ ఇది. కాజ్పేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉంటే మెయిన్ గ్రామ పంచాయతీ మన కాజ్పేట. ఈ కాజ్పేటలో మన ఈ మెయిన్ జీపీలోనే ఈ 3వ వార్డులో గత 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఈ రోడ్డుకు ఇప్పటి వరకు ఎంతమంది అధికారులకు మేము కంప్లైంట్లు ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా, రోడ్ల మీద ఇచ్చినా, ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసినాం. వెహికల్స్ ఆపడం లేదా మేము నిరసన వ్యక్తం చేసినాం, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా మనకు పరిష్కారం అనేది దొరకలేదు. సరే, గ్రామ పంచాయతీ మనకు సర్పంచులు లేరు. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల నుంచి గ్రామంలో మనకు సర్పంచ్ లేరు, వార్డు నెంబర్ లేరు అంటే సరే అది అయిపోయింది. అప్పటి వరకు కూడా ఓపిక పట్టినాం. ఇప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ, గ్రామ పాలక మండలి అంతా ఏర్పడ్డ తర్వాత కూడా 2 నెలలు అయిపోయిన తర్వాత కూడా మనకి ఇదివరకు ఒక్క క్లారిటీ విషయం ఎప్పుడు చెప్పలేదు. ఫలానా రోజు వేస్తాం, లేకుంటే నెక్స్ట్ మంత్ వేస్తాం, లేకుంటే ఫలానా డేట్కి వేస్తాం, లేకుంటే దీని ప్రోగ్రెస్ ఎక్కడికి ఉన్నది అన్న విషయం కూడా మనకి ఇదివరకు ఆన్సర్ రాలేదు. మనం కోరుకునేది ఒకటే, 22 గ్రామ పంచాయతీలలో మెయిన్ గ్రామ పంచాయతీ మనదే అయ్యి ఉంది. మనకే తాగడానికి నీళ్లు ఉన్నాయి. రోడ్డు పరిస్థితి ఎట్లుంటుంది? ఇంతమంది ప్రజలు కలిసి రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి తీసుకొచ్చిన అధికారులకు ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా అతి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మనకి రోడ్డు శాశ్వత పరిష్కారం చేయాలి. మట్టి తీసుకొచ్చి పోతూ ఇట్లా నీళ్లు పట్టించు, దుమ్మలు ఇస్తాను అని చెప్పి నీళ్లు వచ్చి పక్కకు తప్పుకుంటే కుదరది. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, అయిపోయింది. ఇక నుంచి ఓపిక పట్టే సవాల్ లేదు. ఇక నుంచి గట్టిగా మాట్లాడి కాదు, ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు కూడా చేస్తాం. ఈ రోడ్డు శాశ్వతంగా మనకు పరిష్కారం కావాలని ప్రజలందరి తరఫున నేను విన్నవించుకుంటున్నా. ఇంకొకటి, సింగరేణి చేయించాడా, ఆర్ఎన్బి చేయించాడా, గ్రామ పంచాయతీని చేయించాడా, మండల ఆఫీసులు చేయించాడా మనకు అనవసరం. ఎవరైనా వేయని కానీ శాశ్వత రోడ్డు కావాలి మాకు. ఇప్పుడు ఒకరి మీద మేము పెట్టి ఆయననే అడగాలంటే మాకు అవసరం లేదు. మనకు రోడ్డు ఇప్పుడు వెహికల్ తిరుగుతున్నాయి, సింగరేణి వెహికల్ తిరుగుతున్నాయి కరెక్ట్. ఇంకోటి, ఈ టోల్ గేట్ వల్ల మనకు ఈ టోల్ గేట్ కోసం కూడా కొన్ని వెహికల్స్ వస్తున్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఇటు నుంచి ఇటు నుంచి పోతున్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ మనకు ఎంఆర్ఓ చేస్తాడా, ఎంపీడీఓ చేస్తాడా, సర్పంచ్ చేస్తాడా, మేము అందరికీ ఒకటే చెప్తాను, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చెప్తాను, ఖచ్చితంగా ఈ రోడ్డు శాశ్వత పరిష్కారం చేయండి. లేదంటే మన నెక్స్ట్ పొజిషన్ వేరే ఉంటుంది. ఇక ధర్నాలు, రాస్తారోకాలు చేసి మిమ్మల్ని ఎట్లా రోడ్ వేయించుకోవాలో మేము అంటాం. మర్యాదగా చెప్పినప్పుడు ఇక్కడితోటే కానీ తర్వాత విపరీతంగా ఉంటాయి, పరిస్థితులు వేరే ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. మెయిన్ రహదారి ఇంత గుంతలమయంగా మారింది. ఏ ఆఫీసర్లు అయినా కానీ, రెవెన్యూ కానీ, జీపీ ఆఫీసర్లు కానీ, మండల ఆఫీస్కి వచ్చే ప్రతి ఒక్క ఆఫీసర్ ఈ రోడ్డు ఉంటేనే వస్తున్నారు. వాళ్ళకి కనిపిస్తలేదా ఈ రోడ్డు? ఏదో ఒక ఫండ్లో పెట్టి చేపియచ్చు కదా. రాజకీయ నాయకులకు ఆఫీసర్లు కూడా కమ్ము కాస్తూ ఈ ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ కాజ్పేటలో ఉన్నటువంటి 3వ వార్డులోని ప్రధాన రహదారి కోసము మొన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది. దానికి మన గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారి కూడా స్పందించలేదు. ఇప్పటి వరకు కూడా
కాబట్టి మళ్ళీ మేము ఇంకొక వీడియో కూడా చేయడం జరుగుతుంది, ధర్నా చేయడం జరుగుతుంది, వెహికల్స్ అన్ని ఆపడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మా రోడ్డు మొత్తం ముట్టలు పడి డస్ట్ మొత్తం సింగరేణి వెహికల్స్ చేయడం వల్ల ఇళ్ళలా చేరుతున్నాయి. హార్ట్ పేషెంట్లకు, అస్తమా పేషెంట్లకు మరియు ఈ డస్ట్ చేయడం వల్ల మనకి చాలా డిసీజ్ వస్తున్నాయి. కాబట్టి సింగరేణి వాళ్ళకు కూడా మేము గ్రామ పంచాయతీ ద్వారా లెటర్ కూడా పంపాము. మాకు ఈ రోడ్డు మంచి చేయమని పంపినాము, ఆయన కూడా స్పందించడం లేదు. ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పాలకులు ఎవరు కూడా ఈ రోడ్డు కోసం పట్టించుకోవడం లేదు. అందుకే మన కాసిపేట మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎన్నికలు నెక్స్ట్ ఎంపీడీసీకి ఎంపీడీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఇగో మనం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓటేసి మనము వాళ్ళని ఎన్నుకోవడం వల్ల మనకు ఇలాంటి గుర్తుల పరిస్థితి వస్తుంది మనకు కూడా. కాబట్టి మనము కరెక్ట్ నాయకుడిని ఎన్నుకోవాలి. మన ప్రజల కోసం పనిచేసే నాయకుడిని మాత్రమే ఎన్నుకొని మన సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ అధికార పార్టీ ఉన్నది కదా, అధికార పార్టీకే మనం ఓటేద్దాము, వాళ్ళు పనులు చేస్తారు అని అంటే ఇక మన పరిస్థితి రోడ్డు పరిస్థితి అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అధికార పార్టీ కాదు, మనిషిని చూడండి, మనిషిని చూసి ఓటేయండి. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఓటేయడం వల్ల మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే ఇదే పరిస్థితి అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులు వస్తారు, ప్రతి ఒక్క లీడర్ వస్తాడు. కానీ ఇప్పుడైతే ఎవరు రాలు. ఎందుకు? వాళ్ళకి రోడ్డు కోసం పట్టింపు లేదు. కాబట్టి అప్పుడు పట్టింపు ఉన్నట్టు నటిస్తారు. ఆ నటనలో మీరు మునిగిపోకండి. మీరు ఏం చేయాలంటే మంచి వ్యక్తికి ఓటేయండి, మీ సమస్యలన్నీ పరిష్కరించుకోండి. మరి ఇప్పటి వరకు పట్టించుకుంటలేదు కాబట్టి ఇదైనా ఇళ్ళ మీద మాకు తొందరగా రోడ్డు కావాలి. మాకు ఈ తొందరగా చర్య తీసుకొని మా వాడని చూడండి. ఫస్ట్ మీరు కూడా ఇవ్వకుండా పోతాం, మీ వెహికల్స్ మొత్తం ఇవ్వకుండా పోతున్నాయి కదా, మీకు తెలుస్తుంది కదా వెహికల్ ఎట్లా పోతున్నాయి, రోడ్ ఎట్లా ఖరాబ్ ఎంత గుంతలు పడుతున్నాయి. దీనివలన ప్రజలు నష్టపోతారు, దుమ్ము వస్తుంది రోడ్డు మీద, లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడిదో తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ వస్తున్నారు. దాని వలన కూడా బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా వచ్చి మన రోడ్డు మంచిగా చేయగలరని కోరుకుంటున్నాను. బరాబర్ మాట్లాడతాను. ఓట్లప్పుడు అందరూ వస్తారు, అడుగుతారు నాకోటే అభివృద్ధి చేస్తాడు. ఎవరు అభివృద్ధి చేస్తారో లేరు. మీరు గుర్తు తీసుకోండి. రాంబాబు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన కరెక్ట్ చెప్పిండు. అంటే ఎవరు కూడా ఓట్ల కొరకు కట్టారు, ఓట్లు దాటిపోయిన తర్వాత నువ్వు పక్కకు నేను పక్కకు అంతే అయిపోతుంది. రోడ్డును పట్టించుకుంటూ నాదు లేడు. దీని యొక్క అధికారులు కానీ ఎవరైనా కానీ నాయకులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకోవడం లేదు. దీన్ని చూసి అందరూ స్పందించి ముందుకు నడిపించి మళ్ళీ దీన్ని రహదారి స్వయంగా చేపించి అన్ని తీరులా చేయాలని నేను కోరుకుంటున్నా. నేను టీఆర్ఎస్ తరఫున 4వ వార్డు సభ్యుడిని. దీని యొక్క దుమ్ము ధూళి అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ విధంగా బండ్లకు కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉన్నటువంటి అన్ని ఏదైనా సమస్య ఏదైనా కానీ బాగా ఇబ్బందికరంగా జరుగుతుంది. దీన్ని అధికారులు కానీ ఎవరైనా ప్రతి నాయకులు కానీ దీన్ని స్పందించి ఏ విధంగా ముందు చేసి చేస్తారని నా ఉద్దేశం ఉన్నది. చేయాలని నా ఉద్దేశం అందరి పొత్తుల అందరి తరఫున చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ స్వార్థం లేకుండా చేస్తేనే ప్రజలు బాగుపడతారు, అభివృద్ధి అనేది చెందుతుంది. కాకపోతే చేయకపోతే మాత్రం కాదు 100%. ఈ 2-3 రోజులు కాకుండా 2-3 రోజులనే కాదు, ఎన్ని రోజులు పడుతుందో అంటే నెల లోపల కావాలి. మొత్తం పని స్టార్ట్ చేయాలి కావాలి. రేపు వచ్చి ఇప్పుడు మామ ఉన్న ఇటువంటి బాబురాజు తర్వాత రాంబాబు వీళ్ళందరూ అధికారులు అందరూ మాట్లాడిండు, ప్రజలు మాట్లాడిండు, అందరూ మాట్లాడిండు. దానికి స్పందించి ప్రజలకు న్యాయం చేయాలి. అన్ని తీర్లా ఎమ్మెల్యే కానీ తర్వాత ఎవరైనా నాయకులు ఎవరైనా మంచిదే. దీనికి స్పందించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు స్పందించి దీనికి